అది పెట్టండి, అది పెట్టారా? అది ఎందుకు పెట్టారు? ఇది పెట్టారా? ఇందాక మీరు క్లోజ్ కదా, బాధేనా క్లోజ్? యా, అందరికీ నమస్కారం. సుమారు 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి, అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు వైదొలుగుతున్న సందర్భంగా మిగతా అందరితో ఒకసారి ముచ్చరించాలని, మీడియా మిత్రులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను, ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు, అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ, పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, అదేవిధంగా వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ విషయం మీతో చెప్పాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత 7 నెలలుగా శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ప్రజల్లో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఉంది. భద్రతతో పాటు భద్రతా భావం. ఈ మధ్యనే మనం విజయవాడలో కార్యక్రమం చేసుకున్నప్పుడు మాట అనడం జరిగింది, భద్రతా సంస్కృతి కూడా కలగజేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ హెడ్స్లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, లేకపోతే పార్సల్స్ స్టక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితేనేమి, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్టార్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది. అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పచ్చు. ఆగస్టు, సెప్టెంబర్లో జరిగినట్టు వరదలు, అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో 7 నెలల్లోనే ఇంపార్టెంట్ వివిఐపీస్ విజిట్స్ అన్ని సక్రమంగా జరగటం, పోలీసింగ్ ఇనిషియేటివ్స్, ముఖ్యంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేటువంటి చర్యల వలన అది పెట్టండి, అది పెట్టారా? అది ఎందుకు పెట్టారు? ఇది పెట్టారా? ఇందాక మీరు క్లోజ్ కదా, బాధేనా? క్లోజ్? యా,
అందరికీ నమస్కారం. సుమారు 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి, అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు బయలుదేరుతున్న సందర్భంగా మిగతా అందరితో ఒకసారి ముచ్చరించాలని, మీడియా మిత్రులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను, ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు, అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ, పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, అదేవిధంగా వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ విషయం మీతో చెప్పాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత 7 నెలలుగా శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ప్రజల్లో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఉంది. భద్రతతో పాటు భద్రతా భావం. ఈ మధ్యనే మనం విజయవాడలో కార్యక్రమం చేసుకున్నప్పుడు ఒక మాట అనడం జరిగింది, భద్రతా సంస్కృతి కూడా కలగజేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ హెడ్స్లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, లేకపోతే పార్సెల్స్ స్ట్రక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితేనేమి, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్టార్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది. అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పచ్చు. ఆగస్టు, సెప్టెంబర్లో జరిగినటువంటి వరదలు, అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో 7 నెలల్లోనే ఇంపార్టెంట్ వివిఐపీస్ విజిట్స్ అన్ని సక్రమంగా జరగటం, పోలీసింగ్ ఇనిషియేటివ్స్, ముఖ్యంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేటువంటి చర్యల వల్ల చక్కగా